జనులారా, మహాజనులారా, ప్రేక్షక మహాశయులారా, వీక్షించండి టాకీస్, గుంటూరు టాకీస్. బంగారం, మొహం ఇచ్చేతి అమ్మా. ఇదిగో అమ్మా, చిన్నపిల్లల్ని తీసుకురావద్దని చెప్పాం కదా, వినరు. ఇదిగో తమ్ముడు, సొళ్ళాపి సీట్లో కూర్చో, బొమ్మడిపోతుంది. నాన్న కడుగు, నాన్న కడుగు, నాన్న కడగమంటుంటే, నాన్న కడుగు, నాన్న కడుగు, నాన్న కడుగు, ఎండిపోతుంది నాన్న కడుగు నాన్న. రేయ్, ఎండిపోతుందట. పెళ్లి కడిగితే నీ సొమ్మేం పోయిందిరా అదొచ్చినోడా. ఎందుకు కడుగుతారే, ఎందుకు కడుగుతారే? రై, నడ్డి కింద 4 ఏళ్ళు వచ్చినా ముడ్డి కడుక్కోలేని ఎడ్డి నా కొడక. నీకంటే గడ్డి తినే గొడ్డున్నాయను రా. రై, ఈ రోజు నువ్వు ముడ్డి కడుక్కుంటే బడికెళ్తావు, లేదా గుమ్మం దగ్గర ముడ్డితో ఎండిచావు. నోర్మయ్యరా, నోర్మయ్యి. పిల్లలతో అట్లాగైనా మాట్లాడేది? వెళ్ళి కడుగు, వెళ్ళు. నువ్వేం ఎలగబడుతున్నావే రాసకార్యాలు? నువ్వు వెళ్ళి కడగొచ్చుగా. నాకు నాయన మొద్దు, నూనెంటుకుంటది, నాకు నువ్వే కడగాలి. ఓ నీ అమ్మ కడుపుకోవాలా? ఒరేయ్, నీకు మీ నాన్న ఎలా కడిగేవాడో వాడికి నువ్వు అలాగే కడగాలట. కొడుకు మనవడు మా ఇదర్స్ అంతా అందరూ దాపరించారు నా ప్రాణానికి. హాయిగా కోడల చేత చాకరీ చేయించుకొని కృష్ణారామ అంటూ ఉండాల్సిన ఈ వయసులో ముడ్లు కడిగే కర్మ పెట్టాడా దేవుడు నా కర్మ. నాన్న ఎండిపోతుంది నాన్న కడుగు నాన్న. రై, నువ్వు గొంతెత్తావంటే ముడ్డి పేలిపోతాయి. ఒరే గిరిగా, సార్ నేను ఇక్కడే ఇంట్లో ఉన్నాను సార్. నువ్వు ఇంట్లో ఉంటే షాప్ ఎవరు తీస్తాడా? నీ బాబు తీస్తాడా? బయలుదేరుతాను సార్, బయలుదేరుతాను. నువ్వు ఇంకో 15 నిమిషాల్లో షాప్ తీయలేదనుకో, నీకు పేలుద్ది ముడ్డి. అలాగే సార్, అలాగే సార్. నాన్న కడుగు, నాన్న కడుగు. ఒరేయ్, వాడి ముడ్డంట కడగరా, చంపుతున్నాడు. నాన్న కడిగే నాన్న, బడికెళ్ళాలి. Yes, it is. హరి, బాగున్నావా? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, సినిమాకి వెళ్దాం. సరేనండి. కొట్టుకోకండి అయ్యా, ఒక్కొక్కరికి ఉన్నాయా మందు చూసి. టైం ఎంత అయిందిరా? 10:30. సంక వద్దు. బాబు బాబు నాకు ఒక మాత్ర ఇవ్వండి బాబు. ఇవన్నీ మాత్రలేనే, బీడ్ సీసాలు అనుకున్నావు ఏంది? నీకే మాత్ర కావాలో చెప్పు. నాకు మోకాల నొప్పులకు ఒకటి, తలనొప్పికి ఒకటి, అరికాల మంటలకు ఒకటి. నీకు ఇన్ని మాత్రలు అక్కర్లేదే, ఒక్క మాత్ర ఇస్తాను, తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. సరేనా? ఇది ఇంటికి తీసుకెళ్ళి ఏంటి గట్టిగా పొడి కింద కొట్టేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తినే, తెల్లారికల్లా నీ నొప్పులన్నీ తెల్లారిపోతాయి. అమ్మా, అది తింటూ నువ్వు చల్లగా అయిపోతావు. ఓల్డ్ లేడీస్ అయితే చంపేస్తావేంట్రా? లేకపోతే ఇవమ్మా, ఈ మాత్రలు తీసుకో, 20 రూపాయలు ఇచ్చాయి. నెక్స్ట్ నాకు అది మీకు నాకు అది అర్థమైంది. హలో హలో, పక్కకే 100 రూపాయలది ఆంటీ. ఏంటి ఇదిగో, ఓయ్ అయిందా? 100 రూపాయలు ఇవ్వు. ఇదిగో అన్నా, పోసుకుని వస్తాను, కస్టమర్లను చూసుకో. వచ్చి ఎంతసేపు అయింది? టైమింగ్ నాకుంటుందన్నా, దానికి ఉండదుగా, పోసుకుని వస్తాను. నోరు తెరిస్తే సొల్లు.
ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా చెప్తా. ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఏడి మరేడిరా? చిల్లరమ్మా డబ్ల్యూ. ఏంట్రా ఇది? మెడికల్ షాప్ అనుకున్నావా? మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటికి రన్నా ఇది? మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారు ఎప్పటి నుంచి టైంకి రాకపోతే. చేతవా ఇలా వెళ్ళి పని చూసుకో. రేయ్ ఒక మసాలా దోశ ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా ఒకటే టీ. ఎందుకొచ్చావు? అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్కకి? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. మతి రాత్రి తీసుకొస్తాను మందు. నీ పేరేంటి? నిన్నే సువర్ణ. ఏంట్రా చూపు? దోసేది? మసాలా దోశ కదా సార్. ఒక్కటే టీ టీ ఎప్పుడు చూసినా టీ కావాలి నీకు. ఇక బయలుదేరండి. సార్ ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందరా. 2 3 4 5 తీసుకో. సార్ నా జీతం 6,000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాప్ టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాప్ టైంకి తెరవడం నేర్చుకో. లేదనుకో నీ బక్కు. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4,000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4,000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క.